విశ్వామిత్ర మహర్షిని నీడలాగా రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. ఒక ఆశ్రమ వాటిక చేరుకున్నారు. ఆకాశం మేఘావృతమై ఉన్నది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మహర్షి, మనము వచ్చిన ఈ ఆశ్రమం ఎవరిది అని ప్రశ్నించాడు రాముడు. నాయనా, ఎవరి కనుసన్నలలో దేవతలు మునులు మెసులుతారో, ఎవరి నామజపం ఇహపరలోకాలలోని అన్ని బంధనాల నుండి విముక్తి కలగజేస్తుందో, ఎవరి యోగమాయ ఈ విశ్వాన్ని ఆవరించి ఉన్నదో, ఎవరిని వర్ణించడానికి మన భాష అసమగ్రమో, ఆ వేదపురుషుడు శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు నివసించిన చోటు ఇది. లెక్కకు మిక్కిలి సంవత్సరములు తపమాచరిస్తూ ఇక్కడ నివసించాడాయన. ఆ సమయంలో బలిచక్రవర్తి ఒక యాగం చేయ తలపెట్టాడు. ఆ చక్రవర్తి సామాన్యుడు కాడు. సకల భువనాలను జయించి తన ఏలుబడిలోకి తెచ్చుకున్న ఒక రాక్షస రాజు. శ్రీవరాహమూర్తి బలమెంతో అతని బలము అంత. అతని పీడ నుండి విముక్తి కొరకు దేవతలు వేచి చూస్తున్నారు. యజ్ఞ సమయంలో అతను అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తున్నాడు. ఆయన వద్దకు ఆశించి వచ్చి నిరాశతో వెనుదిరిగిన వాడే లేడు. ఆయన మహాదాత. ఇది అనుకూల సమయమని భావించిన దేవతలు ఇక్కడికి వచ్చి విష్ణుమూర్తి శరణుజొచ్చారు. బలిచక్రవర్తి పెట్టే బాధల నుండి తమకు ముక్తి ప్రసాదించమని ఆ దయామూర్తిని వేడుకొన్నారు. వారి కోసం అవతారమెత్తాడు నారాయణుడు. అదితి కశ్యపులకు సంతానమై జన్మించాడు. నల్లని మేఘము వలె ఉన్న ఒక పొట్టివాడు జన్మించాడు. ఆయన బలిచక్రవర్తి యజ్ఞశాలలో ప్రవేశించాడు. రూపుదాల్చిన వేదముల వలె తేరిపార చూడలేని తేజస్సుతో ప్రకాశించే వటువు ఆ వామనమూర్తి. ఆ వెలుగులను చూసి అచ్చెరువొందిన అసుర చక్రవర్తి ఆయనకు సాదర స్వాగతం పలికాడు. నీవలే ఎవరినీ ఇంతకు మునుపు నే చూడలేదు, ఇహ చూడను కూడా. రూపుదాల్చిన సకల శాస్త్ర విజ్ఞానమా, నీకెవరూ సాటిరారు అని వటువును ప్రస్తుతించాడు బలిచక్రవర్తి. ఓ చక్రవర్తి, నీ వద్దకు రావడమే ఒక గొప్ప అదృష్టముగా భావిస్తున్నాను నేను. నీ వద్దకు రానివాడే దురదృష్టవంతుడు. మహానుభావ, మీకేమి ఇవ్వగలవాడను సెలవిండు అని వినమ్రంగా ప్రార్థించాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ప్రార్థన వింటూనే రాక్షస గురువు శుక్రాచార్యుల వారు ఉలిక్కిపడ్డారు. వచ్చిన వటుడెవరో ఆయనకు తెలుసు. బలిచక్రవర్తి కోరుకొమ్మనగానే వటువు తనకు 3 అడుగులు ఇమ్మన్నాడు. ఆయన కోరిక విన్న శుక్రాచార్యుడు బలి వద్దకు వచ్చి, రాజా, వచ్చిన ఆ నల్లనివాడెవడో తెలుసా? అతడే మాయామానుష విగ్రహుడైన విష్ణువు, సకల భువన సృష్టికర్త, పోషకుడు అయిన శ్రీమన్నారాయణుడు. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు. గురుదేవా, సకల భువన శాసనకర్తే నా వద్దకు యాచనకు వచ్చినప్పుడు నాకు అంతకంటే గర్వకారణము ఏదైనా ఉంటుందా? అందరికీ అన్నీ ఇచ్చేవాడి చేయి క్రింద అయి నా చేయి పైన అయినప్పుడు అది నాకు బ్రహ్మానంద కారణము కాదా? వామనుడి కన్నా గొప్ప దానస్వీకర్త ఎవరున్నారు? ఇవ్వడంలో ఉన్న ఔన్నత్యం తీసుకోవడంలో లేదు కదా. నా తండ్రి వంటి వాడవు. ఈ దానమిచ్చి చిరకాలము యశఃకాయంతో జీవించుటయా, ఇవ్వక జీవచ్ఛవము వలె శరీరమున్నంత వరకు బ్రతికీడ్చుటయా? ఏది గొప్ప? కానీ ఏదైనా కానీ దానమివ్వకుండా నన్ను నీవు ఆపటం నీకు శ్రేయస్కరం కాదు. దానమిచ్చు వ్యక్తిని ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించువాడే పరమశత్రువు. ఓ నా దైవమా, నా గురువులు మీరే. శ్రేయోదాయకమైన ఈ మార్గంలో అడ్డు నిలచినచో నాకు ఉత్తమమైన మార్గము బోధించువారెవరు? ఇలా చెప్పడం మీకు శోభనివ్వదు. అలా శుక్రాచార్యుని మాటలు ఇసుమంత కూడా పట్టించుకొనక దాన జలము వటువు చేతిలో పోయసాగాడు బలి. జలములు తన చేతిని స్పర్శించుట మొదలిడగానే వటువు తన రూపాన్ని పెంచసాగాడు. త్రుటి కాలంలో బ్రహ్మాండాలను దాటిపోయింది ఆయన రూపం. ఒక కాలు ధరణిపై ఉంచాడు, వేరొక కాలుతో బ్రహ్మాండాలు ఆక్రమించాడు. ఆక్రమించి 3వ దానికి చోటెక్కడా అని అడిగాడు బలిని. వినమ్రంగా తన శిరస్సు చూపాడతడు. త్రివిక్రముడైన వామనుడు తన 3వ పాదం బలి తలపై మోపగానే ఆ బరువుకు పాతాళానికి వెళ్ళిపోయాడు ఆ మహాదాత. తను స్వీకరించిన లోకాలను దేవేంద్రుడికి ఇచ్చివేసి శేషపాన్పుపై యోగనిద్రావశుడయ్యాడు మహావిష్ణువు. రామ, వామనుడు నివసించిన ఈ ఆశ్రమంలోనే ప్రస్తుతం నేను యాగం నిర్వహించబోయేది అని పలికాడు విశ్వామిత్రుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.